ఉషా హోమియోపతి తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు ఈ వీడియో సెషన్లో మరొక ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేద్దామండి. కొంతమంది పేషెంట్స్ ఫ్రీక్వెంట్గా అడుగుతుండేటటువంటి క్వశ్చన్ మన దగ్గరికి వచ్చినప్పుడు రిక్వెస్ట్ చేస్తారు, డాక్టర్ గారు ఎంత ఖర్చు అయినా పర్వాలేదండి, ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, మీరు ఆ వ్యాధి తగ్గించండి, ఆ వ్యాధిని తగ్గించండి, లేదంటే మా వాళ్ళకి సంబంధించినటువంటి ఈ వ్యాధిని తగ్గించండి అని చెప్పి అంటూ ఉంటారు. పేషెంట్స్ ఆందోళనలో వాళ్ళ జబ్బుని తగ్గించుకోవాలి అనేటటువంటి ఆ యాంగ్జైటీలో కొంతమంది ఇలా చెప్తూ ఉంటారండి. కొంతమంది వాళ్ళ అవగాహన ఏంటంటే తక్కువ డబ్బులు ఇస్తే మనం డాక్టర్ గారికి 200-300 ఫీజు ఇచ్చామనుకోండి, ఈ ఫీజుతో ఆయన మంచి మందులు ఏం వాడతాడు, నా జబ్బు ఏం తగ్గుతుంది, లేదంటే మా అమ్మకు మా నాన్నకు వచ్చిన జబ్బు ఏం తగ్గుతుంది, కాబట్టి ఇంకా ఎక్కువ డబ్బులు ఆఫర్ చేద్దాము, అందువల్ల మంచి మందులు ఇస్తారేమో, దానివల్ల జబ్బు తొందరగా తగ్గిపోతుంది, వేరే వాళ్ళకన్నా నా జబ్బు తొందరగా తగ్గిపోతుంది అనేటటువంటి అలాంటి ఆలోచన కూడా ఉండొచ్చు. అయితే ఇప్పుడు ఈ వీడియోని నేను ఈ వీడియోని ఇలా డిస్కస్ చేయటం అనేది ఈ ప్రొఫెషన్లో ఉన్నటువంటి వేరే డాక్టర్స్కి కొంచెం ఇబ్బంది కలిగించేటటువంటి అంశం ఇది. కానీ పేషెంట్స్ తరపు నుంచి ఆలోచించి పేషెంట్స్ని ఎడ్యుకేట్ చేయాలి అనేటటువంటి ఉద్దేశంతోనే ఈ వీడియో అనేది చేయటం అనేది జరుగుతుందండి. ఇంకా అసలు విషయానికి వస్తే, ఎంత డబ్బైనా ఖర్చు పెడతాం, ఎంత డబ్బైనా పర్వాలేదు, మీరు ట్రీట్మెంట్ ఇవ్వండి అంటారు చూసారా, అది ఏ సిస్టంలోనూ కరెక్ట్ కాదండి. మీకు అల్లోపతిలోనూ, లేదంటే హోమియోపతిలోనా, లేదంటే ఆయుర్వేదంలోనా, ఏ సిస్టంలోనైనా కూడా ఎంత డబ్బైనా ఎక్కువ డబ్బులు ఖర్చు పెడితే వ్యాధి తొందరగా తగ్గిపోతుంది అనేటటువంటి ఆలోచన అనేది ఒట్టి భ్రమ మాత్రమే. మీకు ఎక్కడ ఏ సిస్టంలోనైనా మీ వ్యాధిని ఏ డిసీజ్ అయినా కూడా, ఎంత జబ్బు అయినా కూడా వైద్యం అనేది వ్యాపారం చేసేటటువంటి అంశం కాదు, ఇది బిజినెస్ కాదు. మీకు ఎక్కువ డబ్బులు ఖర్చు పెడితే వ్యాధి అనేది తొందరగా తగ్గిపోద్ది అనేది కాదు, అది మీ సైకలాజికల్ ఫీలింగ్ అనమాట. ఇప్పుడు కొంతమంది పేషెంట్స్ ఉంటారు, వాళ్ళ దగ్గర ఇప్పుడు మనకి హోమియోపతి కాదు, అల్లోపతి కాదు, ఇప్పుడు చెప్పా కదా, ఏదైనా కూడా మీకు చాలా అతి తక్కువ ఖర్చులోనే మీకు ఎంత డిసీజ్ అయినా తగ్గించవచ్చు అండి. ఈవెన్ హార్ట్ అటాక్ అయినా కూడా చాలా అతి తక్కువ ఖర్చులో తగ్గించవచ్చు. ఆ విషయం ప్రతి డాక్టర్కి తెలుసు. డాక్టర్స్ హైలీ ఐక్యూ ఉన్నటువంటి పర్సన్స్ డాక్టర్స్, వాళ్ళకి తెలుసు. వాళ్ళు చాలా తక్కువ ఖర్చుతో మీ వ్యాధిని తగ్గించగలరు. ఈవెన్ హార్ట్ అటాక్ని కూడా, ఈవెన్ మీకు న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఈవెన్ బ్రెయిన్ స్ట్రోక్ ఉన్నా కూడా అతి తక్కువ ఖర్చుతో మీకు ట్రీట్మెంట్ ఇవ్వగలరు డాక్టర్స్. కానీ మీరు సైకలాజికల్గా ఫిక్స్ అయిపోతారు పేషెంట్స్, మనం ఎక్కువ డబ్బు ఖర్చు పెడితేనే మంచి వైద్యం జరుగుతుంది అని ఒక భ్రమలో ఉంటారు. దానివల్ల మనం ఇప్పుడు పేషెంట్స్ ఏ అపెండిసైటిస్తో వచ్చాడు, మనం ఏ నక్స్వామికానో పలస్ట్రిల్లా ఒక సింగిల్ డోస్ ఇచ్చి మనం క్యూర్ చేసామనుకోండి, అది తగ్గుతుంది. కాకపోతే ఆ మెడిసిన్ యొక్క ఇండికేషన్ అనేది కరెక్ట్గా ఉండాలి. మెడిసిన్ ఇండికేషన్ ఉన్నప్పుడు కరెక్ట్గా అది తగ్గిపోతుంది. మీకు ఒక సింగిల్ డోస్ ఇస్తే తగ్గిపోతుంది. మీరు అపెండిసైటిస్ని క్యూర్ చేసి మీరు ఒక 100 రూపాయలు తీసుకోండి, ఆ పేషెంట్కి సాటిస్ఫాక్షన్ ఉండదు. మళ్ళీ రెండో రోజు మళ్ళీ అపెండిసైటిస్ వస్తుంది ఆ పేషెంట్కి. ఆ పేషెంట్ సైకలాజికల్గా ఫిక్స్ అయిపోతాడు, నా దగ్గర 100 రూపాయలు తీసుకున్నాడు ఈ డాక్టరు, సరైనటువంటి మందు ఇచ్చాడో ఇవ్వలేదో, ఆ పెయిన్ ఇంకా తగ్గలేదు, ఇంకా వస్తూనే ఉంది. నిజానికి మనకు తెలుస్తుంది ఆ పెయిన్ తగ్గుతుందని, కానీ ఇతను సైకలాజికల్గా మెంటల్గా ఫిక్స్ అయిపోతాడు. ఆ పెయిన్ మళ్ళీ వస్తుందని భ్రమలో ఉంటాడు. మీకు ఆ ప్రోగ్రామ్ రాసుకుంటాడు బ్రెయిన్లో, నా పెయిన్ తగ్గలేదు, నా అపెండిసైటిస్ తగ్గలేదని. ఏ చిన్న నొప్పి వచ్చినా కూడా నా అపెండిసైటిస్ తగ్గలేదని ఇంకా ఎక్కువ ఫీజు తీసుకునే డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. లేదంటే ఒక పెద్ద హాస్పిటల్, మీకు ఏంటంటే ఒక మెంటల్గా ఫిక్స్ అయిపోవటం వల్ల ఇంకా ఈ చిన్న హాస్పిటల్కి వెళ్తే నా జబ్బు తగ్గదు, కాబట్టి నాకు ఒక పెద్ద హాస్పిటల్ కావాలని చెప్పి అక్కడికి వెళ్తాడు, వెళ్ళి సర్జరీ చేయించుకుంటాడు రెండో రోజు. అందువల్ల ఫీజు అనేది డాక్టర్ అది ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎక్కువ డబ్బులు ఖర్చు పెడితే మంచి వైద్యం జరుగుతుంది అనేది భ్రమ. మీకు ఎప్పుడు కూడా చాలా సింప్లిఫైడ్గా, చాలా అతి తక్కువ మోతాదుల్లోనే, అతి తక్కువ ఖర్చుతోనే మనం ఎంతటి జబ్బునైనా కూడా తగ్గించవచ్చండి. అందువల్ల మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, మీరు ఏ డాక్టర్ దగ్గరికైనా కూడా, అల్లోపతి అని కాదు, హోమియోపతి, ఆయుర్వేద, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా ఎంత డబ్బు ఖర్చు అయినా పర్లేదు డాక్టర్ గారు, నా జబ్బు తగ్గించండి అని చెప్పి మీరు అనొద్దు, దయచేసి అనొద్దు. డాక్టర్ని మీరు ఏం రిక్వెస్ట్ చేయాలంటే, డాక్టర్ గారు నా కేసు ప్రాపర్గా స్టడీ చేయండి, నాకు మంచి మెడిసిన్ సెలెక్ట్ చేయండి, సాధ్యమైనంత తొందరగా తగ్గించండి అని చెప్పి రిక్వెస్ట్ చేయాలి. మీకు బాగా నచ్చింది అనుకోండి, ఆ వే ఆఫ్ ట్రీట్మెంట్ కానీ, ఆయన అప్రోచ్ కానీ, ఆయన కేస్ స్టడీ చేసే విధానం కానీ మీకు నచ్చింది అనుకోండి, అప్పుడు మీరు ఎక్కువ డబ్బులు, అతను అడిగిన దానికన్నా ఎక్కువ డబ్బులు ఇవ్వచ్చు, అది మీ ఇష్టం. డాక్టర్ గారికి ఒక ఫిక్స్డ్ ఫీజు అనేది ఉంటుంది. కానీ మీరు ఆఫర్ చేయాలనుకుంటే ఎక్కువ ఆఫర్ చేయొచ్చు. కానీ మీరు స్టార్టింగ్లోనే
మీరు ఎంత డబ్బు ఖర్చు అయినా పర్లేదు, మీరు ఒక జెన్యూన్ డాక్టర్ దగ్గర మీరు ఎంత డబ్బు ఖర్చు అయినా పర్లేదు అంటే పర్లేదు, ఆయన ఎడ్యుకేట్ చేసి వదిలేస్తాడు. కానీ అలా కాకుండా మీరు వైద్యాన్ని మీకు బిజినెస్గా చేసేటటువంటి కొన్ని హాస్పిటల్స్ ఉంటాయి. అలాంటి చోట ఎంత డబ్బు అయినా ఖర్చు అయినా పర్లేదు అన్నారు అనుకోండి, మీకు బాలసుబ్రహ్మణ్యం పరిస్థితి అయిపోద్ది. మీకు ఎంత డబ్బు, నా దగ్గర డబ్బు ఉంది కదా అని చెప్పి, నేను సేఫ్గా ఉంటాను కదా అని చెప్పి మీరు వెళ్ళి హాస్పిటల్లో పడుకున్నారనుకోండి, ఎంత డబ్బు అయినా పర్లేదు మీరు వైద్యం చేయండి అన్నారనుకోండి, మీ బాడీ బిజినెస్ పరం అయిపోతుంది. మీ బాడీ వస్తుంది తప్ప మీరు రారు ఇంటికి. అట్లా మీరు ఎంత డబ్బు ఖర్చు అయినా పర్లేదు అనేటటువంటి ఆ భ్రమ నుంచి మీరు ఖచ్చితంగా మీరు బయటికి రావాలండి. మరి ఇది ఈరోజు కొంత అవగాహన, హోమియోపతి అని కాదు, జనరల్గా అసలు ఒక డాక్టర్తో మనం ఏ విధంగా మాట్లాడాలి, ఒక ఖర్చు విషయంలో ఒక ట్రీట్మెంట్ ముందనే దాని మీద కొంత అవగాహన అనేది కల్పించుకున్నామని అనుకుంటున్నాను. దయచేసి మరి ఇతర ప్రొఫెషన్లో ఉన్నటువంటి డాక్టర్స్ ఈ వీడియో కనుక వాళ్ళని బాధించినట్లయితే దయచేసి క్షమించాలి. మరి తిరిగి రేపు వేరొక వీడియో సెషన్లో వేరొక ఇంపార్టెంట్ టాపిక్తో కలుద్దాం. మరి అంతవరకు సెలవు.